ఆగస్టు 10 తర్వాత మాజీ మంత్రి రోజా జైలుకు వెళ్లడం ఖాయమని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. క్రీడా శాఖల మంత్రిగా రోజా చేసిన అవినీతి బయటపడుతోందని, ఆడదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు తిన్నారని ఆరోపించారు. రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందని రవి నాయుడు అన్నారు. అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలు. ఆ వారెంట్ రెడీ అవుతోంది. ఆగస్టు 10 తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి. అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికే ఆడదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆధారాలు బయట వచ్చాయి. అవి కూడా అతి తొందరలోనే నివేదిక సమర్పిస్తానే. గతంలో ఇదేమో చాలా మంది చెప్పారు, దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి. ఈరోజు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ దేశాలు వదిలి పరిగెత్తండి, అందరూ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు. మరి ఎయిర్పోర్ట్లో ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా? మరి కోర్టులకు ఎందుకు పోతున్నారు? బెయిల్కి అప్లై ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు పరిగెత్తున్నారు దేశాలు దాటిపోయడానికి? మీరు తప్పు చేయనప్పుడు తచ్చాగా ఇంట్లో ఉండండి, కోర్టులో తేల్చుకోండి, తప్పు చేయలేదని నిరూపించుకోండి. మరి ఎందుకు పరిగెత్తున్నారు రాష్ట్రాలు వదిలేసి? ఈరోజు రోజా గారు కూడా నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఆమె వెళ్ళేది మీకు కనిపిస్తుంది. అది 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, అది ఆగస్టు 10 తర్వాత ఏ రోజైనా కావచ్చు. ఎవరిని వదిలిపెట్టం, టీటీడీ దర్శనాలు వదిలిపెట్టం, ఆడదాం ఆంధ్రాది వదిలిపెట్టం, టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఏపీ ఐసీసీలో ఆమె కుంట్రోలు వెలగబెట్టింది, దాన్ని వదిలిపెట్టం.